ఆదర్శమైన దాంపత్యం ఎలా ఉండాలి? నెమ్మదిగా మాట్లాడండి, ఎవరైనా వింటారు. భార్యాభర్తలు ఎలా అన్యోన్యంగా మెలగాలి? అసలు దాంపత్య ధర్మం అంటే ఏమిటి? వీటన్నిటిపైన చచ్చేటంత పరిశోధన చేసి ఈ కార్యక్రమం తయారు చేశాను. అబ్బా, చాలా కష్టపడ్డారండి. మన భావి దాంపత్య జీవితంలోని దినచర్య విను. ఏది వినిపించండి. వినవేవో ప్రియురాల వివరాలన్నీ వేళ, వినవేవో ప్రియురాల వివరాలన్నీ వేళ. మగువలు ఏమి చెయ్యాలి? ఏం చేయాలి? ఏం చెయ్యాలా? మగనికి సేవ చెయ్యాలి. మగువలు ఏమి చెయ్యాలి? మగనికి సేవ చెయ్యాలి. వినవేవో ప్రియురాల వివరాలన్నీ వేళ, వినవేవో ప్రియురాల. కార్యేషు దాసీ కరణేషు మంత్రీ, భోజ్యేషు మాతా, శయనేషు రంభా. వినవేవో ప్రియురాల వివరాలన్నీ వేళ, వినవేవో ప్రియురాల. ఏమిటో ఆ వివరాలు? తెల్లవారగని లేవాలి, నన్ను మెల్లగని దురలేపాలి. లేత నవ్వులే రువాలి, నా చేతికి కాఫీ ఇవ్వాలి. రెండు జాములు దాటక ముందే నిండైన విందులు చేయాలి. అబ్బో, ఊహాగానం చేస్తున్నారా? ముస్తాబు కావాలి, పన్నీటి జల్లులా రావాలి. మల్లెల పానుపు వేయాలి, చల్ల చల్లగా గంధం పూయాలి. అత్త మామ సేవలే కాస్త మాని మాని ఈ చందమామ సేవలే చేయాలి. వినవేవో ప్రియురాల వివరాలన్నీ వేళ, వినవేవో ప్రియురాల. అబ్బా, చాలా పెద్ద లిస్టు. కష్టం అండి. కష్టం అంటే ఎలా? ఆనాడు సీతమ్మ ఏమి చేసినది? అడవిలో విభునితో విడిది చేసినది. అలనాటి దమయంతి ఏమి చేసినది? నలునికై తను వెల్ల ముడుపు చేసినది. సతి చంద్రమతి నాడు ఏమి చేసినది? పతికై బ్రతుకంత ధారవోసినది. ఇంకా లక్ష మాటలింక ఎందుకులే, గృహలక్ష్మి ధర్మమే పుడించేలే. లక్ష మాటలింక ఎందుకులే, గృహలక్ష్మి ధర్మమే పుడించేలే. వినవేవో ప్రియురాల వివరాలన్నీ వేళ, వినవేవో ప్రియురాల. బాగానే ఉంది. ఇది మన దాంపత్య జీవిత రామాయణంలోని బాలకాండ. అయితే యుద్ధకాండ కూడా ఉందా? అది గృహలక్ష్మిని బట్టి ఉంటుంది. ఇకపోతే తరువాతి కాండ. ఇక చాలు కాండ. ఇప్పుడు తమరు వివరించిన కాండలో ఈ వేళప్పుడు నేనేమి చేయవలేనో సెలవిచ్చెదరా?